మనము సాధారణంగా మన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఇంకేదో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఆగడానికి లేదా ఇంకేదైనా అత్యవసర నిమిత్తము సడన్‌గా బ్రేక్ చేసామనుకోండి. ఆ బ్రేక్ ఏసినప్పుడు ఎనుక వస్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో అది సడన్‌గా వచ్చి మనకు డాష్ ఇచ్చిందనుకోండి. ఆ డాష్ ఇచ్చేటప్పుడు మన వెహికల్‌కి గానీ, అతని వెనక వెహికల్‌కి గానీ డ్యామేజ్ జరిగితే అది ఎవరిది తప్పు? అప్పుడు ఈ డ్యామేజ్‌కి ఏ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అనేది క్లెయిమ్ ఇవ్వాలి అనే దానిపైన ఈ మధ్యన సుప్రీం కోర్ట్ అనేది ఒక తీర్పు ఇచ్చింది. అది ఎలా అంటే 2013లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రైలర్‌కి, ఒక ట్రక్‌కి. ట్రైలర్ అనేది ముందు వెళ్తూ ఒక సడెన్‌గా బ్రేక్ ఏసింది. వెనుక వస్తున్న ట్రక్ ఏదో ఉందో ఆ ట్రక్ ఈ ట్రైలర్‌కి డాష్ ఇచ్చింది. డాష్ ఇవ్వడం వల్ల ఏదైతే ట్రక్‌లో ఉన్నాడో వెనక వెహికల్ ట్రక్‌లో అక్కడ క్లీనర్ అతనికి ఇంజ్యూర్డ్ అయ్యాడు. ఇంజ్యూర్డ్ అయితే అతను హాస్పిటలైజ్ అయిన తర్వాత కేసు పెట్టాడు క్లెయిమ్ కోసం. అంటే క్రిమినల్ కేసు వేరు, ఇది క్లెయిమ్ కోసం మాట్లాడుతున్నాం. అయితే ఏదైతే మ్యాక్ట్ ఎంఏసిటీ మ్యాక్ట్ అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ఉందో దానికి ఫైల్ చేసిన తర్వాత ఆ మ్యాక్ట్ ఏం చెప్పిందంటే ట్రక్ అనేది సేఫ్ డిస్టెన్స్ పాటించనందున ట్రక్ డ్రైవర్దే తప్పు కాబట్టి ట్రక్ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వాలని చెప్పింది. అయితే ఆ కంపెనీ ఏదైతే ట్రక్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో అది హైకోర్టుని అప్రోచ్ అయ్యి అక్కడ ఫైల్ చేశారు. హైకోర్టు ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు చూసిన తర్వాత ఏదైతే ట్రైలర్ ఉందో ట్రైలర్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల ట్రక్ అనేది గుద్దింది కాబట్టి క్లెయిమ్ ఇంజూర్డ్ అయ్యాడు. ఇప్పుడు ట్రైలర్ కంపెనీ అనేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. ఈ ట్రైలర్ తాలూకా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవడం అయింది. సుప్రీంకోర్టులో ఫైల్ చేసినాక సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈ క్లియరర్ ఎవరైతే ఉన్నారో ఈ క్లియరర్ ని సాక్ష్యం తీసుకుని అంటే ఎవరైతే ఈ ట్రక్ లో క్లియర్ ఉన్నాడో అతని సాక్ష్యం తీసుకుని 20 అడుగుల దూరంలో ట్రక్ ప్రయాణం చేస్తుంది. అప్పుడు స్పీడ్ ఎంత అంటే 30 నుంచి 40 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది. 20 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తుంది అన్నాడు. దాని ప్రకారం అయితే ఆ క్లియర్ ఏం చెప్పాడంటే ఆ డిస్టెన్స్ చాలదు అని చెప్పాడు. అంటే దాని ప్రకారం ఏంటి 30 నుంచి 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే ఎంత ఉండాలంటే 40 నుంచి 50 అడుగుల దూరం పాటించాలి. కానీ ఇక్కడ డ్రైవర్ ఎంత పాటించాడు? 20 అడుగులు పాటించాడు. కాబట్టి ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ట్రైలర్ అనుకుంటాడు. దానివల్ల డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఏదైతే ట్రక్ కంపెనీ ఉందో ఆ ట్రక్ కంపెనీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ ఈ సేఫ్ డిస్టెన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎంబీ యాక్ట్ 118 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ అనేది రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యులేషన్స్ 1989 చేసింది. కాబట్టి దాని ప్రకారము రెగ్యులేషన్ 23 ప్రకారం ఏంటంటే సేఫ్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఒక వెహికల్ ముందున్న వెహికల్ కి వెనుకున్న వెహికల్ కి సేఫ్ డిస్టెన్స్ అనేది అంటే రోడ్డు పరిస్థితి అవ్వచ్చు, వాతావరణ పరిస్థితి అవ్వచ్చు, ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మినిమం దాన్ని సేఫ్ డిస్టెన్స్ పాటించాలి. ఒకవేళ పాటించని పక్షంలో ఏం జరుగుతుందంటే ఎంబీ యాక్ట్ 177 ప్రకారం అనేది ఫైన్ వేస్తారు. యాక్సిడెంట్ అయింది అనుకోండి ఖచ్చితంగా కేసు కడతారు. చిన్న చిన్న